తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం స్థాపించబడ్డ తెలుగుదేశం పార్టీ అని జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు ప్రసాద్ బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో టీడీపీ పార్టీని స్థాపించి నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు పార్టీ వెంట నడిచిన సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నలభై 44 సంవత్సరాల క్రితం తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తామని ప్రకటించిన రోజు. ఈ రోజుటికి పార్టీ ప్రారంభించి 44 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి పేద ప్రజలకు సేవ చేసే విషయంలో భారతదేశానికి దశ దిశ సూచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు పార్టీని ఎంత భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకువెళ్ళారు.